సో ప్రియా గారు మధ్యకాలంలో రీల్స్ మళ్ళీ మాట్లాడతాను. ఎస్ నవీన్ గారు మళ్ళీ మాట్లాడతాను. ఈ రీల్స్ లో కొన్ని మీమ్స్ ఇవన్నీ చూస్తే అంటే హనీమూన్కి వెళ్ళొచ్చే తన కొడుకుకి ఆ తల్లి చాలా ఆనందంగా హ్యాపీగా అమ్మయ్య నా కొడుకు తిరిగి వచ్చాడు అని హారతి ఇవ్వడము, ఇలాంటివి చూసి ఇంకొకటి ఏమో పెళ్లి తాళి కడుతూ ఉంటాడు పెళ్లి కొడుకు, పెళ్లి కూతురిని ఓకేనా నీకు కట్టనా అని అడగడము. ఏంటండి ఇది, ఎంత ఘోరం. అంటే హ్యూమిలేట్ చేయడం అంటే ఉన్నదాన్ని ఇంకా పెంచడం అన్నమాట. పెంచడము కాదు, అంటే దానిలో ఉన్నటువంటి ఇంటెన్సిటీని మనకి చూపిస్తుంది. అట్లా కాదు. ఇప్పుడు నేనేమంటానంటే వాళ్ళకి నైతిక ధైర్యం ఇవ్వాల్సింది పోయి మళ్ళీ ఇంకా మగ పిల్లల్ని ఇంకా భయపెట్టేటటువంటి మీన్స్ ఇవన్నీ కూడా ఎందుకు ఉండాలి అసలు, అలాంటివి ఎందుకు చేస్తున్నారు? ఓకేనా పెళ్లి చేయడం ఎందుకు, నువ్వు హారతి ఇవ్వడం ఎందుకు? సో ఇంటికి తెచ్చుకునేటటువంటి కోడల యాటిట్యూడ్ ఏంటి అనేది నీకు ఇవాళ లాటరీ అనుకుంటున్నారా? సో ఇవన్నీ ఏంటంటే మగాళ్ళ మీద వాళ్ళకి సింపతిని తీసుకొచ్చే చర్యలు ఇవన్నీ కూడా ఇలాంటి చెత్త చేయొద్దు. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు పెళ్లికి ముందు ప్రీ వెడ్డింగ్ షూట్స్ అని చేస్తున్నారు కదా, బాగా విపరీతంగా గొప్పగా చేసుకొని మళ్ళీ అవి పెళ్లిళ్లలో అవి ప్లే చేయడము, చాలా హీరోయిన్ లాగా వాళ్ళని వాళ్ళు ఫీల్ అవుతూ ఉంటారు. ఓకే ఫైన్, కానీ ఈ ప్రీ వెడ్డింగ్ కౌన్సిల్ అనేది ఒకటి చాలా ముఖ్యమేమో. ఎగ్జాక్ట్లీ, నేను కొన్ని సంవత్సరాల నుంచి మొత్తుకున్నాను. అది పెళ్లి చేసుకునేటువంటి వాళ్ళకి, వాళ్ళ పేరెంట్స్ కి, అబ్బాయి పేరెంట్స్ కి, అమ్మాయి పేరెంట్స్ కి అందరికి ఈ ప్రీ వెడ్డింగ్ కౌన్సిలింగ్ అనేది చేస్తే చాలా బెటర్ ఏమో. రెండు నేను డిమాండ్ ఎప్పుడు కూడా నేను చెప్పేది ఏంటంటే ప్రీ వెడ్డింగ్ కౌన్సిల్ ఒకటి, వెడ్డింగ్ కి ముందే ఒక అగ్రిమెంట్ చేసుకోవాలి. ఏంటి అనంటే వీళ్ళు ఒక్కొక్కళ్ళలో ఎక్స్లు ఎవరున్నారో ఏముంది వాళ్ళ జీవిత చరిత్ర మొత్తం ఇక్కడ పెట్టండి అగ్రిమెంట్లో. మీరు ఏమి ఇస్తున్నారు, వీళ్ళకి ఏమున్నాయి, బీపీలు ఉన్నాయా, షుగర్లు ఉన్నాయా, ఇంకేదన్నా ఉన్నాయా, అన్నిటిని నేను ఒప్పుకొని నేను ఈ పెళ్లి చేసుకుంటున్నాను అనేటటువంటి సంతకం ఒకటి పెడితే ఏమవుతుంది అనంటే వీళ్ళ మధ్య అసలు ముందు అది ఆ అగ్రిమెంట్కి వచ్చేటప్పటికే ఎవరెవరు ఏంటనేది అర్థమైపోతుంది, వెనక్కి వెళ్ళిపోతారు. ఇంకొకటి ఏంటంటే అన్ని అగ్రిమెంట్ మీద పెట్టుకొని చేసుకున్న తర్వాత ఏమవుతుందంటే ఇలాంటి క్రైమ్ ఇష్యూస్ తగ్గడానికి చాలా అవకాశాలు ఉంటాయి. ఎందుకంటే మా దగ్గరికి వస్తే వాళ్ళు మాట్లాడేటటువంటి దాన్ని బట్టే మేము చెప్తాం వీళ్ళు ఉంటారా ఉండరా, ఈ సంబంధాలు నిలబడతాయా నిలబడవా. ఎట్టి పరిస్థితుల్లోనే ఇందాక నేను మీకు చెప్పాను, ఇప్పుడు అందరూ మర్డర్ చేసింది రాక్షసి అంట. అసలు ఈ అమ్మాయి యొక్క సైకాలజీని ఎవరైనా చెప్పారా మీడియాలో? జరగాల్సిన డిస్కషన్స్ ఏంటి, ఎంత రాక్షసో కాదు, అంత రాక్షసి అనేటటువంటి మనం పెట్టినటువంటి పేరుకున్న సైకాలజీ ఎలా ఏర్పడింది అమ్మాయికి అనేటటువంటిది రూట్ కాజ్ లో ఎవరూ చెప్పట్లేదు. ఇందాక సార్ ఒక మాట టెండర్ ఏజ్ లో అది ఎలా వచ్చింది, ఎలా డెవలప్ అయింది. ఇందాక సార్ ఒక మంచి మాట చెప్పారు, ఏంటంటే ఇప్పుడు కౌన్సిలింగ్స్ సైక్రాటిస్టులతోటి పిల్లలకి కానీ కౌన్సిలింగ్స్ ఉండాలి. స్కూల్లో వీళ్ళకి మెంటర్స్ని ఏర్పాటు చేయాలి. నేనేమంటాను అంటే స్కూల్లో మెంటర్స్ని సైకాలజిస్టులుగా ఏర్పాటు చేసినంత మాత్రాన పిల్లలతో మాట్లాడి ఏమి లాభం? వేరే పేరెంట్స్ తోటి కూడా ఉండాలి. వీళ్ళు ఏం కంప్లైంట్ చేస్తున్నారో వాళ్ళతో మాట్లాడాలి, వాళ్ళు ఏం కంప్లైంట్ చేస్తున్నారో వీళ్ళని మనం కౌన్సిలింగ్ చేయాలి. నేను ఎంత నంబర్ ఆఫ్ కాలేజెస్ లో కానీ స్కూల్స్ లో కానీ ప్రిన్సిపల్స్ కి డైరెక్ట్ గా ఫోన్లు చేసి మరి చెప్తా, అమ్మా దయచేసి స్కూల్ అనేటటువంటిది మార్కులతోటి మీరు ముడిపెట్టకండి. ఎందుకంటే రేపొద్దున మీ స్కూల్స్ మూసుకునే టైం వస్తుంది. ఎందుకంటే రేపొద్దున ఏమ్మా ఇంత చేసిన రేపొద్దున నాకు కాలేజ్ అక్కర్లేదని చెప్పేసి అని, చదువు అక్కర్లేదని యువతంతా ఒక డెసిషన్ తీసుకుని పుస్తకాలు బయట పారేసి రోడ్డు మీద తిరిగితే తల్లిదండ్రులు పేకలేరు, ప్రభుత్వం పేకలేదు, ఎవ్వరూ పేకలేరు. అరే నీ దగ్గర ఒక మంచి స్టూడెంట్ని తయారు చేయాలనేటటువంటి ఆలోచన నీకు లేదు. అలాగే ఒక మంచి బిడ్డగా నా బిడ్డను తయారు చేసుకోవాలనే ఆలోచన ఎంతమంది పేరెంట్స్కి ఉంది. అలాగే నేను ఒక మంచి పౌరుడిగా తయారవ్వాలి అనేటటువంటి అతనిలో ఆ భావాన్ని తీసుకురావడానికి చుట్టూ ఉన్నటువంటి పరిస్థితులు ఏ విధంగా దోహదపడుతున్నాయి. సో ఇవన్నీ కూడా చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. వీటన్నిటి మీద చర్చ జరగకుండా మర్డర్ ఎలా జరిగింది, ఎంత దారుణంగా చేసింది, ఎంత మతి లేకుండా చేసింది, ఎంత రాక్షసంగా చేసింది. నాకు ఇంకొక డౌట్ ఏంటంటే ప్రియా గారు, ఇప్పుడు ఇష్టం లేనటువంటి వ్యక్తితో పెళ్లి చేశారు, ఫైన్, దానికి ఇంకా ఆప్షన్స్ లేవా? అంటే మీలాంటి ఫ్యామిలీ కౌన్సిలర్ దగ్గరికి రావచ్చు, అడ్వకేట్ని అప్రోచ్ అయ్యి డైవోర్స్ తీసుకోవచ్చు, విడిపోవచ్చు, విడాకులు తీసుకొని ఉండొచ్చు, ఎవరి లైఫ్ వాళ్ళు లీడ్ చేయొచ్చు. ఇంతటి దానికి సొంత వాళ్ళు కన్నటువంటి పిల్లల్ని చంపేయడము, ఎవరో నీతో జీవితం పంచుకుందామని వచ్చినటువంటి పెళ్లి కొడుకుని, అన్యం పుణ్యం ఎరిగినటువంటి పెళ్లి కొడుకు అతన్ని తీసుకెళ్లి హనీమూన్ పేరుతో తీసుకెళ్లి మర్డర్ చేయడం, ఇవన్నీ ఎందుకు? అంటే ఇక్కడ మీకు ఒక విషయం చెప్పాలమ్మా, ఒక మనిషి ఒక మర్డర్ చేస్తున్నాడు అనంటే ఆ టెండెన్సీ ఎక్కడి నుంచి వచ్చిందనేది ఇందాక ఒకటి మనం మాట్లాడుకున్నాం.
అలాగే మల్టిపుల్ డిజార్డర్స్ ఉంటాయి మనిషిలో. ఇప్పుడు ఆయన అన్నది అదే, పెళ్లికి ముందు కనీసం వాళ్ళ సైకాలజీ ఏంటి అనేది ఇలాంటి వాళ్ళ దగ్గరికి తీసుకెళ్ళి కౌన్సిలింగ్ ఇప్పించి వాళ్ళు ఎలాంటి వాళ్ళు అనేటటువంటి మనస్తత్వాన్ని కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఇది ఒక రోజు జరిగేది కాదు. నేను చెప్పా, మర్డర్లో కూడా క్షణికావేశంతో చేసినవి ఉంటే, ప్రీ ప్లాన్తో చేసినవి ఉంటే, ఆ సిచ్యుయేషనల్లీ తీసుకునేటటువంటి ఎందుకు వెళ్ళరు అని అడుగుతున్నాను. అంటే సోషల్ స్టిగ్మా కాదమ్మా, వీళ్ళకి సమాజంలో బయటికి రావాలంటే పేరెంట్స్ చంపేస్తామంటారు. అదే ఇంకొకటి లేదా ఇంకేదో ఉంటది, లేదా ఎవరి మీద